పవన్ గౌడ్ గారు నా ఆడియో వినపడుతుందా? ఓకే అండి, నమస్తే. వినిపిస్తుందా అండి? పవన్ గౌడ్ గారు చూసాం కదా, ముఖ్యమంత్రి గారు కామెంట్ చూసాం. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ దింబలు కూల్చాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇటు టీడీపీ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అంటే కనీసం తెలంగాణలో కనుమరుగవడానికి కారణం కేసీఆర్ అంటున్నారు. అలాంటి కేసీఆర్ను మనం బొందబెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఎన్టీ రామారావు ఆత్మశాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవ్వాలనేది ముఖ్యమంత్రి గారి మాటల్లో విన్నాం. ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. సీనియర్ నాయకులుగా చెప్పుకోబడుతున్న నాయకులకు మరియు అన్న జర్నలిస్ట్ కి మరియు టీడీపీ నాయకురాలు అక్క గారికి మరియు 6 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. నమస్తే. అసలు ముఖ్యమంత్రి మాటలుగా చూడొచ్చా వాటిని? నిన్న మాట్లాడిన మాటలను ఒక ముఠా నాయకుడు లాగా మాట్లాడిండు. ముఖ్యమంత్రి లాగా అయితే మాట్లాడలేదండి. తెలంగాణలో 2 ఏళ్ళు అయిపోయింది పాలన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి చేతిలో పెట్టి ప్రజలందరూ పాలనను గాలి వదిలేసి పిచ్చి పంచాయతీలందరినీ ముందటేసుకుంటున్నాడు. ఇప్పుడు ఖమ్మంకు పోయి ఏం చెప్పాలి? మహిళా సోదరి మండలిండ్రు 2500 రేపో మాపో వేస్తా అని చెప్పుకోవాలి. ఖమ్మంకు పోయి తులం బంగారం వేస్తా అని చెప్పాలి. కానీ ఖమ్మంకు పోయి అక్కడ ఏదో టీడీపీ జెండా కనబడుతోటే ఆ టీడీపీ నాయకులు ఇక్కడ నుంచి పారిపోవడానికి కారణము బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలి అని చెప్తాడు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల నుంచి వాస్తవే కదండి. పవన్ గౌడ్ గారు ఒక పాయింట్ ఇక్కడ మాట్లాడదాము. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని ఏ రకంగా విలీనం చేసుకున్నారు, టీడీఎల్పీని ఏ రకంగా విలీనం చేసుకున్నారు, ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది అంటే టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళకు మీరు ఏ రకంగా మంత్రి పదవులు ఇచ్చారు, ఇవన్నీ వాస్తవాలే కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో. వాస్తవాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని చూసి గిట్టని వాళ్ళు ఏ విధంగా మీకు చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. ఓటుకు నోటు దొంగ కేసు తెలుసు, 50 లక్షల బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ గురించి తెలుసు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నించిన ప్రయత్నాలు మీకు తెలుసు. ఆ బిఎల్ సంతోష్ వచ్చి కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏదో చేస్తా అన్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా తీసుకొచ్చుకున్నాము, తెలంగాణ వాళ్ళు పాలిస్తున్నారు, తెలంగాణ నిధులను తెలంగాణ నియామకాలను తెలంగాణనే యూజ్ చేసుకుంటే అవన్నీ గిట్టనోళ్ళు దేశానికి ఆదర్శంగా తెలంగాణను ముందడికి తీసుకుపోతుంటే వీళ్ళందరికీ గిట్టక ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సంకలదొచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు సీనియర్ నాయకులుగా చెప్పుకునేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలండి. ఉద్యమకారులు అందరూ ఉన్నారు అట్లా. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ కోసం కొట్లాడిన నాయకులు. కానీ తెలంగాణను వ్యతిరేకించిన నాయకుడిని, ఉద్యమ ద్రోహిని, రైఫిల్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చునబెట్టి వాళ్ళకు పంచాయతీలు పెడుతున్నారు. మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అతాకుతలం చేయడానికి చూస్తున్నాడు. శాంతి భద్రతలను కాపాడాల్సిన హోంమంత్రిగా ఉన్నాడు. ఆ హోంమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఎవరైనా కూడా ఆ దిమ్మలు కూల్చుర్రి, ఆ గద్దెలు కూల్చుర్రి, ఆస్తులు నష్టం చేయండి, 1000 లోతుల మీటర్ల పాతి పెట్టిండ్రు అని చెప్తారా అండి? ఒక ఉద్యమ నాయకుడు ఆయన కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు. ఆయనను ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ల పొద్దు అయిపోయింది, పొద్దుగూకింది. ఆల్రెడీ 3 ఏళ్ల పొద్దు కూడా తెరుస్తున్నది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గ్యారంటీలు అన్నేసి అంగట్లు అమ్మేసిండు. అవన్నీ మర్చిపోయేందుకు డైవర్ట్ చేయడానికి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంకొకటి కేటీఆర్ గారి ఎన్టీఆర్ గారి ఆత్మ ఎందుకు క్షోభిస్తదంటే, ఎన్టీఆర్ గారి ఆత్మ ఆయనకు క్షోభిస్తదంటే నారా చంద్రబాబు నాయుడు పాలిస్తున్న విధానాన్ని బట్టి చూసి క్షోభిస్తది. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు పనుల వల్ల క్షోభిస్తది. అసలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెట్టిండ్రు ఆ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఈయన వల్లమాలిన టీడీపీ పార్టీ మీద వల్లమాలిన ప్రేమ, దొంగ ప్రేమలు ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి చేతనైతే లేదా? బీఆర్ఎస్ పార్టీ తోటి ఢీ కొనడం వీళ్ళకి చేతనైతే లేదా? అంటే మీరు ఇంకా కాదండి, మీరు ఇంకా టీడీపీ కాదు సరే అదనుకో, మీరు ఇంకా టీడీపీ ఉంది తెలంగాణలో అనుకుంటున్నారా? ఇప్పుడు టీడీపీ ఉన్నదా లేదా అది కాదు ముచ్చట. టీడీపీ ఉన్నదా లేదా అది కాదు ముచ్చట. తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీని, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీని, మా ఉద్యమ నాయకుడు నిర్మించిన పార్టీని. పవన్ గౌడ్ గారు ఒక పాయింట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నట్లు కావచ్చు, ప్రజలకందరికీ తెలుసు నిజంగానే టీడీపీని తెలంగాణలో కనుమరుగు అయ్యే విధంగా కేసీఆర్ చేశారా లేదా? టీడీఎల్పీని విలీనం చేసుకున్నారా లేదా? మీకు అందరికీ తెలుసు కదా అండి ఎవరు చేసిండ్రు. మరి అందులో ఆయన మాట్లాడిన తప్పేముంది? నేను చెప్తున్నా కదా, 50 లక్షల బ్యాగు సంచులతోటి పట్టపగలు దొరికి బాబు గారినేమో కరకట్టకు పంపించిండు, ఈయననేమో టీడీపీ పార్టీని పాతాళానికి పంపించిండు.
ఈయన పోయి కాంగ్రెస్ లో కలిసిండు. ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడని మన కటకమన్న గారు చెప్తున్నారు. అన్నగారు సీనియర్ నాయకుడు, మాకు గౌరవం ఉన్నది. ఎవరికి మిత్రులు ఎట్లయితారండి? బీజేపీ తోటి అక్కడ పొత్తు కలుపుకున్న టీడీపీ పార్టీ ఆ చంద్రబాబు నాయుడు గారు మీకు మిత్రుడైతారా? ఆ మిత్రునికి వత్తాసు పలుకుతున్న రేవంత్ రెడ్డి మీకు ఆ నాయకుడు అవుతారా అండి? రాజకీయాలు చేయొస్తలేదా? స్ట్రేట్ రాజకీయాలు చేయాలి, స్ట్రీట్ రాజకీయాలు చేయొద్దు. ఎన్నికల నుంచి కట్టప్ప లెక్క ఎన్నిసార్లు పడుస్తారు? తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి, కేసీఆర్ గారికి వస్తున్న పేరును చూసి తట్టుకోలేకనే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. రెండు జాతీయ పార్టీలు ఏకమైనా కూడా, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమైనా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని దిమ్మెలు కాదు ఆ దిమ్మెలకున్న సిమెంట్ ను కూడా ముట్టుకోలేరు, ఆ దిమ్మెలకున్న పింక్ కలర్ ను కూడా ముట్టుకోలేరు. ఏమనుకుంటారు అసలు? అంటే ఒకటి పవన్ గౌడ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, దిమ్మేలు అంటే ఇక్కడ ఏదో జెండాలు వాతే దిమ్మేలు అది కూల్చోవడం దాని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఇప్పటికే మనం చూస్తున్నాము ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. మనం మొన్నటి నుంచి జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, జూబ్లీస్ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు. సో మనం ఏ రకంగా ముందుకెళ్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పడిపోతుంది. సో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలు కూడా ఆ స్థాయిలో తీసుకురావాలంటే దాని ఉద్దేశమైన దిమ్మేలు అంటే మనం ఏది జెండాలు కూల్చడం. మంచి క్వశ్చన్ అడిగారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందండి? అయిపోయిందా మొత్తం? అట్లయితే మోడీ గారు పిలుపునియాలి కదా అండి. అది రాజీవ్ గాంధీ గారి విగ్రహాలను మొత్తం తీసిపారేయండి, ఇందిరాగాంధీ గారి విగ్రహాలు మొత్తం తీసిపారేయండి అనేసి మోడీ గారు కూడా చెప్పాలి కదా అండి. అట్లా చెప్తున్నారా? మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఏం జరిగింది? మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా డిపాజిట్లు కోల్పోయింది. అంత మాత్రాన పార్టీ పోయినట్టేనా? ఏదో హుజరాబాద్ లో డిపాజిట్లు కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దుబ్బాకల డిపాజిట్ కోల్పోయారు, మునుగోళ్ళ కోల్పోయారు, ఓడిపోయారు. మళ్ళా ప్రాణం పోసుకోలేదా? మళ్ళా అది ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తలేదా? తెలంగాణ రాజ్యాన్ని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, తప్పలేదండి. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని. పవన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరకు ఒకసారి. మీకు సిక్స్ టీవీ వేదికగా నేను చెప్తానా, ఇప్పటికిప్పటికీ కాంగ్రెస్ నాయకులకు గనక దమ్ము ధైర్యం ఉండేది ఉంటే మొత్తం అందరు రాజీనామా అయిపోయి మళ్ళీ ఎన్నికలకు రండి. ఆ 10 మంది ఇప్పుడు వచ్చినాయి కాదండి, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అయితే పోటీ ఇవ్వండి కదా. ఇప్పుడు సరే మొత్తం అందరు రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు? రాజీనామా చేయాలి? గుర్తులు